లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఇక్కడ మనం 2 లిక్కర్ కుంభకోణాలు అనాలి. ఒక లిక్కర్ కుంభకోణం వైసీపీ మీద ఆరోపించింది. రెండోది కూడా వైసీపీ వైపుకి తోయడానికి ప్రయత్నిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగింది. దీన్ని కల్తీ లిక్కర్ అందాం, దాన్ని లిక్కర్ కుంభకోణం అందాం. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వమంటే ఆ మధ్యన సిద్ధార్థ లుద్ర ఏసీబీ జడ్జి గారిని బెదిరించేశారు. ఆయన్నే రాజీనామా చేయమని డిమాండ్ చేసేశారు. ఎందుకంటే మా మాటలు వినకుండా చేసేస్తున్నారు. ఆ జడ్జి గారేమో అసలు వీళ్ళు ఏ ఆధారం తీసుకొస్తున్నారు, ఒక్కదానికి పొంతన లేని ఆధారాలు లేవు అంటూ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడే మిథున్ రెడ్డిని విడుదల చేసేటప్పుడే ఇచ్చారు. ఆ కామెంట్స్ మీద ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళినట్టు ఇదే హైకోర్టు దాకా వెళ్ళడం, హైకోర్టులో ఛాలెంజ్లు చేయడం, హైకోర్టు దాని మీదన ఏం చేసింది, ఇక్కడ వీళ్ళు గట్టిగా దబాయించితే అక్కడ జడ్జిమెంట్లో కొంత కన్ఫ్యూజన్ అవుతున్నది. హైకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది, ఇకపైన బెయిల్ ఇచ్చే విషయంలో స్టే ఇచ్చింది. అంటే మేము చెప్పేదాకా బెయిల్ ఇవ్వబాకని చెప్పింది ఏసీబీ జడ్జికి. మిగతాది వచ్చేటప్పటికి మేము చూస్తాం అన్నటువంటి కోణం. అంటే మిగతా వాళ్ళకి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, అట్లాగే దిలీప్, మిథున్ రెడ్డి వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు అడుగుతా అప్పుడు చేసిన ఆర్గ్యుమెంట్ సందర్భంగా వచ్చింది. అయితే వాళ్ళ బెయిల్ అయితే రద్దు చేయలేదు, కానీ ఇకపైన బెయిల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడే ఇవ్వద్దు మేము చెప్పేదాకా అన్నటువంటి కోణం చెప్పుకొచ్చింది. దీని మీదనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి ప్రజలు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఘాటుగా మందలించింది. ఇక్కడేమో ఏసీబీ జడ్జిని హైకోర్టు మందలిస్తే హైకోర్టును సుప్రీంకోర్టు మందలించింది. బెయిల్ అనేటటువంటిది దాంట్లో ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం ఇవ్వాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాలి, కానీ ఏసీబీ కోర్టు ఇస్తున్న బెయిల్ని మీరు ఆపడం ఏంటి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది. తద్వారా లిక్కర్ కుంభకోణం విషయంలో ఏదైతే లీగల్గా ఉండేటటువంటి కొన్ని సైకలాజికల్ కాన్సెప్ట్లను అడ్డం పెట్టి ఆపుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు దెబ్బపడే పరిస్థితుంది. త్వరలో ఇక లిక్కర్ కుంభకోణం అన్నటువంటి ఆరోపణల కింద అరెస్ట్ అయిన వాళ్ళందరూ చెవిరెడ్డితో సహా అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది.